పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇది మళ్ళీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అక్కడ కలుస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని రేపు కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం. అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీస్ వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడి ఇంట్లోకి మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టినారు ఎందుకు అర్థం కావట్లే. నాకు రిక్వెస్ట్ చేసుకొని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాల్సింది. హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లా వస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ గుర్తు చేయొచ్చు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ కానీ మళ్ళీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉండాలి. అప్పుడు జరగల. ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాల. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు. ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసడికే అని. ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము. అది అయ్యింది, ఏం కాదు. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు. అసలు ఇంటి వరకు ఎక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే. ఓ పెద్ద 1000 మందిని తీసుకొచ్చి అక్కడే వీరంగం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్